మండల స్థాయి సర్వసభ్య సమావేశంలో అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు మార్చుకోవాలంటూ అధికారులకు హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ రేఖా గట్టయ్య. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మేము చేసిన సేవ మా స్థాయికి మించి చేసినప్పటికీ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వనందున ఈసారి సర్పంచ్లు ఏమీ చేయలేదని అపోహ జనాలలో ఉంది. అది కొంత విచారకరమైనప్పటికీ విజయవంతంగా పదవి కాలాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తి చేశామని, పని మాత్రం సంతృప్తి చెందిందన్న సర్పంచ్లు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా సర్పంచ్లు, ఎంపీటీసీలు వారి యొక్క స్థాయికి మించి పనులు చేయడం జరిగిందని, వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అతి త్వరలో ఈ గవర్నమెంట్లోనైనా సర్పంచ్లు చేసిన పనికి బిల్లులు ఇచ్చి ఆదుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పనితీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజల ముందు నిలదీయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు వెంకటేశ్వర్లు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఏదో సరస్వతి సమావేశానికి పోయినట్టుగా నా సమావేశాలకు రాకండి, ఇబ్బందులు పడకండి, సభలో తల ఉంచుకోకండి. చాలా క్వాలిఫైడ్ చేయగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. చక్కగా ప్రిపేర్ అయ్యండి, సమాచారాన్ని తీసుకోండి, అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇవ్వండి, ఫీల్డ్లో కూడా తిరిగి మీరు, నేను, ప్రజాప్రతినిధులందరం కలిసి మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఏం జరిగింది దాని గురించి మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ముందు రోజుల్లో మనం ఎట్లా పనిచేద్దాం, ఏ రకంగా పనిచేద్దాం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇవన్నీ కొన్ని చెప్పేది కాదు. ఉదాహరణ మా ఎంపీడీఓ కంటే బాధ అవుతుంది. నాకు ఒక ప్రగతి నివేదిక ఇచ్చారు. ఎంత దారుణంగా ఇచ్చారండి ప్రగతి నివేదిక. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఆయన కాగితాలు ఇస్తే ఆ కాగితాలన్నీ ఒట్టిగానే ఇట్లా పిన్ చేసి ఇచ్చిండు, ఒట్టిగా ఇట్లా పిన్ చేసి ఇచ్చిండు. ఇట్లా ఉండదు ఒక ఎంపీడీఓ పని. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ సచ్ ఎ వర్క్ ఫ్రమ్ ఎంపీడీఓ. ఒక తహసీల్దార్ అయినా, ఒక ఎంపీడీఓ అయినా, ఒక గెస్ట్ ఆఫీసర్ పనిచేసే వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి, మీ పని నుంచి ఇతరులు నేర్చుకోవాలి. గమ్మత్ ఏంటంటే పంచాయతీ రాజ్ వాళ్ళకు నోట్ ఇచ్చింది, పంచాయతీ రాజ్లో నోట్ ఇచ్చింది, వాళ్ళు పిన్ కొట్టి ఇచ్చేది. ఆ పిన్ యాన్సర్ గా పెట్టి నీటి పిన్ కొట్టి, అంటే మనం దాన్ని ఓపెన్ చేసుకోవడానికి రావాలి. అటు పిన్ ఉన్నది, ఇటు పిన్ ఉన్నది, రెండు వైపులా పిన్ ఉన్నది. అంటే ఇట్లా దిస్ షోస్ కేర్లెస్నెస్. మనం ఎంత శ్రద్ధగా ఒక సర్వసభ్య సమావేశం అంటే దీని ఇంపార్టెన్స్ మీరు మర్చిపోయింది ఏమని అనుకుంటున్నాను. సర్వసభ్య సమావేశం యొక్క ఇంపార్టెన్స్ మీరు మర్చిపోయాము. ఆ ఏంటి అయితే ఆ ఎమ్మెల్యే అయితే, సర్పంచ్ అయితే, ఎంపీటీసీ అయితే, ఎంపీపీ అయితే అట్లా ఉంటుంది. అట్లా ఉండదు. మిమ్మల్ని నిలబెట్టి అడగవలసి వస్తుంది, మీరు బాధపడవలసి వస్తుంది. అట్లాంటి సందర్భం, సంఘటన వద్దు అని ఘర్షణ వాతావరణం అసలే వద్దు. మంచిగా నాకు అవసరం లేదు, నేను అడగను. కాబట్టి మీరు అంతే సిన్సియర్గా పనిచేయాలి. అరే